హాయ్ అండి. దిస్ ఈస్ బాను మేకఓవర్. సో, మన ఫ్రీ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజైతే డే 1 అనమాట. ఈ హెయిర్ స్టైల్ అయితే నేను చాలా ఈజీగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మిడిల్‌లో కొంచెం పార్టిషన్ తీసుకొని దానికైతే బ్యాండ్ ఏసేసేసి తర్వాత దాన్ని లోపల నుంచి మనం టర్న్ అవుట్ చేసుకోవాలి హెయిర్ అనేది. ఇలానే మనం బోత్ సైడ్స్ తీసుకోవాలి. కానీ ఇటు ఎన్ని లైన్స్ తీసుకుంటే 4 అనుకోండి. అటు సైడ్ కూడా 4 తీసుకోవాలి. అలా అని తక్కువ ఎక్కువ అనేది అసలు తీసుకోవద్దు. హెయిర్ స్టైల్ అనేది వెస్ట్రన్ డ్రెస్ల మీదకైనా రిసెప్షన్ లుక్‌లోకైనా చాలా బాగుంటుంది. సో, కింద కల్స్ పెట్టేసుకున్నామంటే ఇంకా నీట్‌గా టర్న్ అవుట్ అవుతుంది. సో, నేనైతే సింపుల్గా పై వరకే వేసాను అనమాట మీకు చూపించడానికి. సో, ఇక రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కలిపేసి మనం ఒక పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా అనేది పిన్స్ అనేటివి దగ్గరకు అనుకొని మనం ఈ హెయిర్ అంతా పిన్స్ అనేటివి సెక్యూర్ చేసుకోవాలి. ఇలా హెయిర్ వేసినప్పుడు కొంతమందికి మందంగా హెయిర్ ఉంటుంది కదండి, జారిపోతూ ఉంటాయి పిన్స్. సో, అలా కాకుండా అవి అలాగే ఉండాలంటే మనం కింద కూడా ఒక పార్టిషన్ తీసుకొని హెయిర్ అనేది సేమ్ పైన లాగానే లోపలికి టర్న్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇక హెయిర్ స్టైల్ అయితే మనకి ఫినిష్ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంది కదా. మీకు కానీ ఈ హెయిర్ స్టైల్ నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. హెయిర్ యాక్సెసరీస్ అయితే మీకు నచ్చిన డ్రెస్లో మీరు ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో, గోల్డ్ అయితే గోల్డ్ లేదా సిల్వర్ అయితే సిల్వర్ పెట్టేసుకోండి హెయిర్కి. లేదు అంటే మన న్యాచురల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవైనా పెట్టండి. సో, ఈ హెయిర్ స్టైల్ అనేది ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. సో, మిడిల్ పార్టిషన్ వద్దన్న వాళ్ళకి ఈ హెయిర్ స్టైల్ అయితే మీరు ట్రై చేయొచ్చు. సో, నా డాల్ చూసారా అండి ఎంత సింపుల్గా ఉందో. తనకి ఇయర్ రింగ్స్ ఏమీ లేవు. సరే, మనం బ్యూటిషియన్స్ కదా, తనకైతే నేను ఇయర్ రింగ్స్ చైన్ అనేది పెట్టాను సింపుల్గా. సో, ఇప్పుడైతే పర్ఫెక్ట్ లుక్ అయితే తనకి అనిపించింది. అయితే ఇలాంటి మరిన్ని హెయిర్ స్టైల్ చూడాలనుకుంటే మన ఛానల్ని మీరైతే ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్. బాయ్.